SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 2లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా బిగ్ బాస్ ఇంట్లోకి పంపించగానే రెండు ఇంటిని మనకి సెట్ చేసి ఉంచాడు కదా. అయితే వాటిలో మనం కొత్తగా వచ్చిన వాళ్ళని పెడతారేమో అనుకున్నాం. అయితే కామన్ మ్యాన్స్ని, కానీ వాళ్ళ అగ్ని పరీక్షలో అన్ని దాటుకుని వచ్చారు, చాలా టాస్కులు చేశారు కాబట్టి వాళ్ళు ఓనర్స్, సెలబ్రిటీలందరూ కూడా వాళ్ళకి టెనెంట్స్ అని చెప్పి బాంబ్ని బ్లాస్ట్ చేశాడు. అయితే ఆ రోజు రాత్రి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం ఓనర్స్ కదా, వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు మన ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు, ఏవి పడితే అవి ఎందుకు తీసుకుంటున్నారు, మనం దీన్ని ఆపాలి. వాళ్ళు ఫుడ్ కోసం వచ్చినప్పుడు, వాటర్ కోసం వచ్చినప్పుడు మనం ఎలో చేద్దాం, మిగతా టైంలో మనం ఇక్కడ కూర్చోవడం, లోపల ఉండడం అలాంటివి వాళ్ళు చేయకూడదని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆ విధంగానే తెల్లారగానే బిగ్ బాస్ ఒక డాన్స్ గుంపును ఇంట్లోకి వదిలాడు. అందరితో కలిసి వాళ్ళు కూడా శుభ్రంగా డాన్స్ చేశారు. అయితే డాన్సర్స్ అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఎమోనియల్ అన్నాడు, ఒక్కరైనా ఉండిపోవచ్చు కదా అని, ఏదో కామెడీ పండించడానికి. అయితే ఆ డాన్స్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు రెడీ అవుతూ ఉన్నారు. ఇంట్లో బిర్యానీని చేసుకున్నారు. బిర్యానీ గుమగుమలకి అందరికి బాగా ఆకలి వేస్తుంది. అందరూ కూడా చాలా కష్టపడి వండుకున్నారు. అయితే ప్లేట్లో పెట్టుకుని ఒక్క ముద్ద పెట్టుకునే లోపలనే బిగ్ బాస్ బాంబు పేల్చాడు. మీరు అందరూ కూడా లాల్లోకి వచ్చేయండి, ఎవరు తినడానికి వీల్లేదు, మీరు తింటున్న ఆహారాన్ని కూడా అక్కడే వదిలేసి వచ్చేయండి అని చెప్పి అన్నారు. అది ఓనర్స్ ఫుడ్, టెనెంట్స్ తినడానికి వీల్లేదని చెప్పారు. దీంతో అక్కడి నుంచి బయటకు వచ్చేసారు టెనెంట్స్ అందరూ. అలాగే ఓనర్స్, ఇలా జరిగింది కదా, తినే కంచం నుంచి ఎందుకు వాళ్ళని లేపడం, కొంచెం తిన్నవండి బిగ్ బాస్, రేపటి నుంచి అట్లా జరగదు, కంచం నుంచి వాళ్ళని లేపడం కరెక్ట్ కాదు బిగ్ బాస్ అని హరిత, హర్ష అనడంతో బిగ్ బాస్, మీరు ఏమైతే వాళ్ళకి ఇచ్చారో వాటిని వెంటనే వెనక్కి తీయండి, వాళ్ళు తినవన్నీ ఒక బాక్స్ లో పెట్టి తిరిగి బయటికి పంపించేయండి అని అనగానే వాళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు. తినే కంచం నుంచి ఎందుకు వాళ్ళని లేపడం, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి హరీష్ అంటూ వచ్చాడు. అంతేకాదు శ్రీజ కూడా కొన్ని అరటిపళ్ళను, బిస్కెట్ ప్యాకెట్స్ ను తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చింది. మళ్ళీ మీరు ఇస్తారు, బిగ్ బాస్ వద్దన్నాడంటే మళ్ళీ రేపు ప్రాబ్లం అవుతుంది, అందరి మీద పనిష్మెంట్ ఇచ్చాడంటే ఇంకా కష్టం అవుతుంది, కాబట్టి మీరు ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయండి అని అందరూ చెప్పుకొచ్చారు. కానీ ఇదేమి చిన్న విషయం కాదు. టిఫిన్ అయిన తర్వాత వాళ్ళు కరెక్ట్ గా భోజనం చేసే టైంకి బిగ్ బాస్ వాళ్ళని ఎందుకు ఆపాడో అనేది కూడా ఎపిసోడ్ చివరిలో కన్క్లూజన్ రాలేదు. వాళ్ళకి చివరికి 6 గంటల వరకు ఆ విధంగానే ఉంచేస్తారు. ఆ తర్వాత వీళ్ళకి మొదట్లో వద్దన్నప్పటికీ ఆకలేసి బిస్కెట్ ప్యాకెట్లు తెమ్మని పంపించగా దానిని చూసిన శ్రీజ, మనల్ని అడగకుండా వాళ్ళు బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకెళ్తున్నారు, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుంది అని గట్టిగా అరిచేసరికి వెంటనే ఈ లాన్ లో ఎవరైతే కూర్చున్నారో టెనెంట్స్, అంటే సెలబ్రిటీస్, భరణి కావచ్చు, మన తనుజ కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యో ముందు తీసుకోమని వాళ్ళే అడుగుతారు, ఏదో పెద్ద కన్సర్న్ ఉన్నట్టు చేస్తారు, కానీ ఇప్పుడు ఆకలిసి మనం తీసుకుంటున్నప్పుడు వద్దని చెప్తున్నారేంటి అని అంటుంది. అయితే అప్పటికే 4:30 దాటిపోతుంది, వాళ్ళకి బాగా ఆకలి వేస్తున్నట్టుంది. అయితే ఆ టైంలో మళ్ళీ శ్రీజ వీళ్ళని తీసుకెళ్లి ఆ బిస్కెట్స్ ని లోపల పెట్టేశారు. శ్రీజ మళ్ళీ ఆ బిస్కెట్స్ ని తీసుకొచ్చి, నన్ను అడిగి తీసుకోండి, నేను ఓనర్ని కదా, బిగ్ బాస్ లేకపోతే నాకు ఏమైనా పనిష్మెంట్ ఇస్తాడేమో, సరే ఇవి తినండి అని చెప్పి 2 బిస్కెట్స్ ప్యాకెట్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ 2 బిస్కెట్ ప్యాకెట్స్ ని వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే ఇమాన్యుయల్ తింటుండగా బిగ్ బాస్ ఆపేమనడంతో హర్ష, బిగ్ బాస్, విమానియల్ చాలా కష్టపడ్డాడు, తినేటప్పుడు తిన్న కంచం మీద నుంచి లేపకండి, నేను కావలిస్తే తినడం మానేస్తానని చెప్పి చెప్పుకొచ్చాడు. కానీ ఏమైందంటే ఈవినింగ్ 6:30కి బిగ్ బాస్, మీ అందరికీ నేను ఒక సర్ప్రైజ్ ఇచ్చాను, లాన్ లోకి రమ్మని చెప్పాడు. సరే అని అందరూ కూడా లాన్ లోకి వెళ్ళగానే వాళ్ళందరికీ కూడా చక్కగా భోజనాన్ని పంపించాడు, అది కూడా సెపరేట్ గా. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళకి పప్పు, సాంబార్, కూర, రసం అలాంటివన్నీ పంపించడం జరిగింది. నార్మల్ ఫుడ్ ని పంపించాడు. అలాగే ఇటువైపు ఉన్న ఓనర్స్ కి అయితే కాఫీ, కేక్స్, బర్గర్స్ ఇలాంటివన్నీ పంపించాడు. సో ఆ డిషెస్ అని వాళ్ళు తింటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోపల ఇక్కడ ఉన్న తనుజ తను భోజనం చేస్తున్నప్పటికీ కూడా తన మనసు ఆ పక్కన ఉన్న టేబుల్ మీదకే లాగేస్తుంది. దీంతో బిగ్ బాస్, ఏంటి తనుజ, మీరు ఏమైనా మిస్ అవుతున్నారా పక్క టేబుల్ నుంచి అని అడగగానే, అవును బిగ్ బాస్, ఓనర్ టేబుల్ నుంచి నేను కాఫీని మిస్ అవుతున్నాను, దయచేసి నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వండి ప్లీజ్ అని చెప్పి ఎంతో ముద్దుగా అడిగింది. కానీ లైఫ్ అంటే ఇదే తనుజ, ఇలాగే ఉంటుంది అని చెప్పి బిగ్ బాస్ తనుజకి కాఫీని ఆపేశాడు. తనుజ కాఫీకి ఎంత ఎడిక్ట్ అంటే
తన జిజ్ఞాసను ఆపుకోలేకపోతుందనమాట. ఏదో విధంగా కాఫీ తాగాలని అనుకుంటుంది. నాకు వేడి నీళ్ళు తాగనివ్వండి. నేను మార్నింగ్ వంట చేస్తున్నాను కదా! కనీసం నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వండి అని అడిగింది. అయితే బిగ్ బాస్ నీకది ఇవ్వకూడదని చెప్పాడు కదా! అని అనగానే, మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వాళ్ళకి మీరు కనీసం టీ, కాఫీలు ఇవ్వకుండా పని చేయించుకుంటారా అని అడిగింది. ఇది లాజిక్కే. ఇది ఎలాగ మిస్ అయ్యాడు బిగ్ బాస్ అని చెప్పేసి కళ్యాణ్ అన్నాడు. అయితే తనుజ ఇంత కాఫీకి ఎడిక్టా అని చెప్పేసి సంజన వచ్చి మాట్లాడడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా సాయంత్రం అందరూ లాన్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇమాన్యుయల్ ఒక డైలాగ్‌ని వేశాడు. గుండు అంకుల్ అని చెప్పేసి మన హర్షని అనడం జరిగింది. వెంటనే హర్ష ఫైర్ అయిపోయాడు. నేను అలసిచ్చాను కదా అని నెత్తి మీదకి ఎక్కకు. నేను ఎవరైనా నాకు నచ్చితే గుండెల్లో పెట్టుకుంటాను. అంతేగాని వాళ్ళ నెత్తి మీదకి రానివ్వను అని చెప్పేసి అన్నాడు. అంటే నేను కూడా మిమ్మల్ని గుండెలోనే పెట్టుకున్నాను. మీ నెత్తి మీదకి ఎక్కాలని నాకు లేదు. నేను ఏదో ఫ్రెండ్లీగా మీరు నాతో మింగిల్ అయ్యారు కాబట్టి, నాతో మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఆ డైలాగ్ చెప్పాను గానీ, లేకపోతే అన్నాను. కొన్ని బౌండరీస్ ఉంటాయి. ఆ బౌండరీస్ దాటకుండా కామెడీ అనేది పండదు. అంటే నీ కామెడీ చేసుకోవాలంటే ఎవరితోనైనా చేసుకో. నాతో పెట్టుకున్నావంటే అస్సలు బాగోదని చెప్పేసి హర్ష, ఇమాన్యుయల్‌కి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నువ్వు ఇంకొకసారి నీ లిమిట్ దాటావంటే అస్సలు మర్యాదగా ఉండదని చెప్పాడు. నేను ఎప్పుడు లిమిట్ దాటలేదు. నేను సరదాగా అన్నాను. మీరు అంత సీరియస్‌గా తీసుకోకండి. పైగా నేను దగ్గరికి వచ్చి కూడా సారీ చెప్పాను. మిమ్మల్ని నేను బాడీ షేమింగ్ చేయాలనుకుంటే నా బాడీ పర్ఫెక్ట్‌గా ఉండాలి కదా! నాకు తల మీద ఏం జుట్టు లేదు కదా! సో, నేను అంత అందంగా లేను కదా! కాబట్టి నేను బాడీ షేమింగ్ చేశానని మీరు ఎలా అనుకుంటారు? ఒకరు బాడీ షేమింగ్ చేయాలంటే ఇంకొకరు అందంగా ఉండాలి కదా! నేను అందంగా లేనివాడిని. నేను సరదాగా అన్నదాన్ని మీరు సీరియస్‌గా తీసుకున్నారు. పర్సనల్‌గా తీసుకున్నారు. ఇంకెప్పుడు ఇట్లా తీసుకోకండి. నేను అలా అనలేదని చెప్పాడు. ఆ తర్వాత భరణి, ఇమాన్యుయల్ కలిసి వెళ్లి హర్షకి సారీ చెప్పారు. అయినప్పటికీ కూడా హర్ష అంతగా స్పందించినట్టు లేదు. నేను ఎప్పుడు చూపించాలో అప్పుడు చూపిస్తానని చెప్పేసి అన్నాడు. అంటే నామినేషన్స్‌లో ఇమాన్యుయల్‌కి మూడిందనమాట. అంతేకాదు మన మర్యాద కూడా గుండుతోనే ఉన్నాడు కాబట్టి తను కూడా నా మీద చాలా సార్లు ఈ విధంగానే డైలాగ్స్ వేశాడు. అయినప్పటికీ కూడా నేను పెద్దగా తీసుకోలేదు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఆ తర్వాత టెనెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ అదేంటి పొద్దున్నుంచి కూడా సీరియస్‌గానే సిల్లీగానే ఉండి సంతోషంగా మాట్లాడిన ఆయన ఈ ఒక్క చిన్న మాటకి ఎందుకు అంత సీరియస్ అయిపోతున్నాడు? మీకోసం ఫుడ్ మానేశాను నేను. నీకు ఇమాన్యుయల్‌తో గొడవ పెట్టుకున్నప్పుడు హర్ష ఒక మాట అన్నాడు. నీకోసం నేను ఫుడ్ కూడా మానేశానని చెప్పి. వాళ్ళని ఫుడ్ మానేయమని బిగ్ బాస్ చెప్పలేదు కదా! మా కోసం మానేసినట్టు ఎందుకు ఇట్లాంటి మాటలని తనుజ అనడంతో భరణి కూడా అవును. ఆయన కొంచెం అతిగానే చేస్తున్నట్టుందని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. ఎలా అయితేనేం హౌస్‌లో మొదటి రోజు కూడా గొడవతోనే స్టార్ట్ అయిందని చెప్పాలి. 10 మంది ఎక్కడున్నా సరే గొడవే అవుతుందనుకోండి. ఈసారి హౌస్‌లో ఎవరు ఫైర్ అంటే భరణి ఫైర్‌గా ఉంటాడేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చూసుకుంటే సీన్ మొత్తం రివర్స్ అయింది. తనుజ పూర్తి మైండ్ గేమ్ ఆడుతుంది. అంతేకాదు శ్రీజ కూడా కొంచెం మైండ్ గేమ్ ఆడుతుందని అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ సోసోగా ఉన్నప్పటికీ కూడా ఇమాన్యుయల్ కామెడీ పండించడానికి వెళ్ళి ఇలా తిట్లు తింటున్నాడు. హర్ష చాలా ప్లాన్‌లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, థర్డ్ ఎపిసోడ్ కోసం రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఎస్ టీవీ.